కొత్త డైరెక్టర్స్ అంటే డెబ్యూ డైరెక్టర్స్ అప్పట్లో సక్సెస్ అనేది అంత డెబ్యూ డైరెక్టర్స్కి అంత గ్యారంటీడ్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు చూసుకుంటే గాజీ కానీ, సాగర్ కానీ, తరుణ్ భాస్కర్ కానీ, ఇప్పుడు లేటెస్ట్గా మూవీ వస్తుంది తమిళ్ డైరెక్టర్ కార్తిక్ నారాయణ అని డబ్ చేస్తున్నారు. వీళ్ళందరూ పక్కా ప్లాన్తో అంటే ఎక్స్పీరియన్స్డ్గా అంతే ముందు మొత్తం తెలుసుకొని ఎలా చెప్పాలి మొత్తం పక్కా ప్లాన్తో వచ్చి సక్సెస్ అనేది 100% ఇచ్చేస్తున్నారు. సో ఇలాంటి డైరెక్టర్స్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? వాళ్ళ హార్డ్ వర్క్ కానీ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ అని కూడా చెప్పలేము. స్మార్ట్ వర్క్ అన్ని యాంగిల్స్లో పక్కాగా పెట్టుకొని వస్తున్నారు. కరెక్ట్ అండి. దీని ముందు ప్రీ ప్రొడక్షన్ లేకపోతే ఇంత సక్సెస్ రాదు. సో అన్నిటి మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, గ్రిప్ ఉంది. అది దట్టు ఫస్ట్ మూవీ అండ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్కడ పని చేసి కూడా ఉండరు. ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే మొత్తం నేర్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్. కరెక్ట్ అండి. సో అది వాళ్ళ గ్రేట్నెస్, వాళ్ళ హార్డ్ వర్క్. నిజంగా ఇక్కడ పని చేయకుండా ఒక సినిమాలు చూస్తూ, సినిమా బుక్స్ రిఫర్ చేస్తూ, దానికి సంబంధించిందంతా నేర్చుకొని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి అంత గ్రిప్ సంపాదించి ఈ గాజీ లాంటి సినిమా మేక్ చేశారంటే అది చాలా అంటే అది హార్డ్ వర్క్, ఆయనకున్న తెలివితేటలు. సో నిజంగా అదేనండి. ఏంటంటే ఇంతకుముందు దానికి ఇప్పటికీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి పనిచేసి ఏళ్ళ తరబడి పెద్ద డైరెక్టర్స్ అవ్వచ్చు, అది కూడా ఉంది. అదే కాదు, మనకి నాలెడ్జ్ సెన్స్ ఉంటే సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గ్రిప్ సంపాదించి ఒక మంచి సినిమా చేయొచ్చు అన్నది ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చినాయి. గాజీ అయితేనేమి, తర్వాత మన రన్ రాజా రన్ డైరెక్టర్ అయితేనేమి. సో ఇదొక ఇన్స్పిరేషన్ అందరికి కూడా. మేబీ ఆ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ని హీరోస్ చూస్ చేసుకోవడంలో కూడా ఉంటుందేమో కదా. చాలా కదండి. ఇప్పుడు ఏం చేస్తాడో ఎలా తెలుస్తుంది? ఎక్కడన్నా పని చేసావా? పని చేయలే. అది అది ఉంటే ఇంకా హీరోకి వీళ్ళ టాలెంట్ని గుర్తించడం కష్టమైపోతుంది. బట్ అలా గుర్తించి చేయడమే అది ఇది కదండి. ఇప్పుడు గాజీ గురించి మాట్లాడుకుంటే ఆయన ఎక్కడ చేయలేదంటున్నారు. సో ఏం చేసావు అని యాక్టర్స్ రానా కానీ వీళ్ళందరూ కూడా ఆ నమ్మకం, ఓకే మనోడు బాధేస్తాడు అనే నమ్మకం ఉండడమే ఒక్కొక్కసారి చాలా కరెక్ట్ అండి. ఫర్ సపోజ్ శివ ఉంది నాగార్జున, అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడ పనిచేయలే, బట్ సినిమా ఈయన బాధిస్తాడు అనే నమ్మకం నాగార్జున గారికి ఉంది. క్రియేట్ చేశారు. నేను బాధిస్తాను అనే నమ్మకం మన వర్మ గారికి ఉంది, అంతే. సో మీ దాకా వస్తే ఇలాంటి కథలు అంటే మీరు చెయ్యని కథలు కానీ యంగ్ డైరెక్టర్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారా? మీ దాకా వస్తే ఎలా చేస్తారు? ఐ మీన్ మీరు సెన్స్ చేయగలరా, దీన్ని చూడగలరా, దీన్ని అంటే లార్జర్ స్కోప్లో చూస్తామండి. మ్యాక్సిమం మనం ఈ సినిమా ఎలా తీయగలడు అనేది జడ్జ్ చేయగలం. ఫస్ట్ పాయింట్, ఈ కథని నరేట్ చేసేటప్పుడే ఓకే మనవాడు తీయగలడు అన్నది వస్తుంది. ఇప్పుడు రేపు లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏదైనా మిస్ఫైర్ అయితే మనకు తెలియదు, అది కానీ రిజల్ట్ మనకు తెలియదు, కానీ బట్ గెస్ చేయగలం సినిమా తీయగలడు, ఓకే మా నాలెడ్జ్ ఉంది అన్నది తెలుస్తుంది. యంగ్ డైరెక్టర్స్ మీరు అప్రోచ్ అవ్వడం ఈజీయా అండి, లేకపోతే మీ దాకా రావడానికి ఈజీయేనా? వాళ్ళ స్టోరీస్తో మిమ్మల్ని ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. సో డైరెక్ట్ మీతోనే కాంటాక్ట్? నాతోటే కాంటాక్ట్ ఉంటుంది. హాయ్, నేను సాయిరామ్ శంకర్. నా సినిమా నేనో రకం March 17th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా గురించి, నా గురించి, ఇంకా అన్ని విషయాల గురించి అడిగి ఇంటర్వ్యూ చేశారు మన హర్షిని గారు. సో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ఐ డ్రీమ్ మీడియాకి 700 మిలియన్ వ్యూస్ సో క్రాస్ అయింది. అంటే 700 మిలియన్స్ అంటే నాట్ ఏ జోక్. సో ఐ డ్రీమ్స్ బాగా పెరిగిపోతుంది. సో ఇలానే బాగా సక్సెస్ అవ్వాలని, ఐ డ్రీమ్స్ ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ మమ్మల్ని అందరినీ మీ మధ్యకి తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.